అండి కార్తీక మాసంలో లాస్ట్ సండే కదా. ఇంకా వెజ్ దమ్ బిర్యానీ, ఇది వచ్చేసి గోబీ ఫ్రై అనమాట. అంటే గోబీ మంచూరియా టైప్లో చేశాను, అది పకోడీగా తయారైందిలేండి. వెజ్ బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చిందంటే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకనే కొంచెం లేట్ అయినా కొంచెం నిదానంగా క్లియర్గా చెప్దామని చెప్పేసి వీడియో అనేది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. మొత్తం అంతా వండేసిన తర్వాత హాట్ బాక్స్లో వేశాను. బయట చాలా చలిగా ఉంటుందండి. ఒక్క 10 నిమిషాల కంటే ఎక్కువసేపు వేడిగా ఉండట్లేదు. ఈ హాట్ బాక్స్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో నేనైతే ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ హాట్ బాక్స్లో 3 గ్లాసుల వరకు అయితే పడుతుందండి. ఇప్పుడు నేను ఎంత వేసాను, 2.5 వేసినట్టున్నాను. 3 గ్లాసుల వరకు అయితే కంపల్సరీ పడుతుంది. మీరు ఎప్పుడైనా వెజ్ దమ్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, నార్మల్ బిర్యానీ కానీ చేసుకుంటే మాత్రం దీంట్లోకి తిరగమూత తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను, నాకు తెలిసిన టిప్పు. మొత్తం కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత టిష్యూ క్లాత్ పెట్టి దానిపైన కొంచెం నీళ్ళు జిమ్మితేనంట పైన రైస్ అనేది పొడిగా అవ్వకుండా ఉంటుందంట, అంటే గట్టిపడకుండా ఉంటుందంట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కాజులు ఒకటే వేయలేదు, మిగతా అన్నీ వేశాను. మూడు ఇంగ్రీడియంట్స్. ఒకటి వచ్చేసి మనకి ఆలు, రెండోది వచ్చేసి క్యారెట్, మూడోది వచ్చేసి బీన్స్. అంతే, అది కూడా కొన్ని. ఇంకా మా వారు దీంట్లోకి వేసామని చెప్తున్నాను అనమాట. దీంట్లో ఉంచితే మళ్ళీ హీట్ అనేది తగ్గిపోతుందని. చూసారు కదా ఎంత పొడిగా కరెక్ట్గా వచ్చేసిందో. నేను ప్రతిదీ మీతో షేర్ చేస్తాను, మీరు ఖచ్చితంగా చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది, అస్సలు అడుగంటదు. కరెక్ట్గా ఒక్క 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టేస్తే సరిపోతుందండి. ఎగ్జాక్ట్ కొలత 2.5 గ్లాసులు అయితే వేసాను, నైట్ కూడా ఇంకా ఏం వండకుండా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎలా వండాలి చెప్తాను. ఇంకా గోబీ మంచూరియా కూడా చేశాను. ఇది అయితే కొంచెం ఇంకా పచ్చిగా అన్నట్టు అనిపిస్తుంది అన్నారు మా వారు, మళ్ళీ డీప్ ఫ్రై చేశాను అనమాట. సో ఇప్పుడు బీన్స్, 3 పచ్చిమిరపకాయలు, తర్వాత వచ్చేసి ఒక క్యారెట్ తీసుకున్నాను. అంటే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఉంటుందని చెప్పేసి నేను ఆనియన్స్ 2 కట్ చేశానండి, చిన్నవి ఉంటే. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాను అనమాట. బాగా బ్రౌన్ కలర్ వచ్చినాయి అనుకోండి, సేమ్ ఫ్రైడ్ ఆనియన్స్ లాగే ఉంటాయి, డిఫరెన్స్ ఏమి ఉండవు. కానీ కొంచెం సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఒక గంట సేపు ఒక 2.5 గ్లాసులు అయితే, అంటే 2.5 ఉన్న ఇంట్లో ఎంత ఉంటే అంత వేసాను. ఇంకో ఇది గోబీ మంచూరియా కోసం అయితే, మంచూరియా కాదు గోబీ పకోడీ అనుకోండి. ఇలా కలర్ వచ్చినాయి కదా, సరిపోతుందిలేండి. నేను సన్నగా కట్ చేయలేదు, చేసుంటేనా అసలు నాకు ఉల్లిపాయలు కట్ చేయడం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టర్తో కట్ చేయమని చేస్తాను, కానీ దీంతో ఇలా సన్నగా పొడుగ్గా రాదనమాట. ఇప్పుడు ఫస్ట్ బీన్స్ క్యారెట్ బాగా మగ్గబెట్టుకోవాలి. బీన్స్ ఫస్ట్ వేసుకోవాలండి, నేను 2 ఒకేసారి వేసాను కదా. మీరు బీన్స్ ఫస్ట్ వేసుకోండి, అది కొంచెం గట్టిగా ఉంటాయి కదా, మగ్గడానికి టైం పడుతుంది. తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత ఇది క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే స్వీట్గా వచ్చేస్తుంది అనమాట. ఆలు కూడా కొంచెం తక్కువ వేసుకుంటానికి ట్రై చేయండి, స్వీట్నెస్ అనేది ఎక్కువ రాకుండా ఉండటానికి. ఏదైనా వెజిటేబుల్స్ అనేవి మరీ ఓవర్గా ఉండకూడదు. మొన్న బాబు బర్త్డేకి చేశాను కదా, కొంచెం ఓవర్ అనిపించింది గ్రేవీ అనేది. ప్లానింగ్ లేదండి, అంటే ప్లానింగ్ అంటే అలవాటు లేదనమాట. అంతంత పెద్ద వంటలు చేసే అలవాటు లేదు. మహా అంటే ఒక 2.5 గ్లాసులు 3 గ్లాసుల కంటే ఎప్పుడు ఎక్కువ వండలేదు. ఆ రోజు 2 కేజీలు వండేసరికి కొంచెం నాకు కంగారు వచ్చింది, ఎంతెంత వేయాలి కూడా తెలియలేదు. పైగా పిల్లల బర్త్డే కాబట్టి వెజ్ దమ్ బిర్యానీ కన్నా నార్మల్ బిర్యానీ, అంటే ఈ కూరగాయలతోనే నార్మల్ దమ్ బిర్యానీ కాకుండా నార్మల్ పులావ్ చేస్తే బాగుండేమో అనిపించింది. పిల్లలు కదా తినలేకపోయారనమాట. అప్పటికే నేను తక్కువ వేసాను, కానీ ఎంతైనా కర్రీస్ అంటే కొంచెం దూరంగా ఉంటారు కదా, నార్మల్గా బిర్యానీ చేయాల్సిందేమో అనిపించింది. అది నా ఫస్ట్ టైం. 8 గ్లాసులు అంటే 2 కేజీలు వండడం అనేది ఫస్ట్ టైం అనమాట. అంతంత ఎప్పుడు వండలేదు. ఇప్పుడు ఇది బాగా మగ్గిపోవాలండి. ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు మీరు జీడిపప్పు వేసుకోండి. నా దగ్గర మొన్న అయిపోయింది, మళ్ళీ తెప్పించాలి. పెద్ద బాబు బర్త్డేకి తెప్పిస్తాను. ఈసారి పెద్ద బాబు జయదేవ్ బర్త్డేకి అయితే మాత్రం కంపల్సరీగా నాన్ వెజ్జే ఉంటుంది, కార్తీక మాసం అయిపోతుంది కదా. ఇది బాగా ఫ్రై చేసి నేను పక్కన అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పౌడరు, కొంచెమే జీలకర్ర పౌడర్ ఎక్కువ వేసుకోకూడదు, ధనియాల పౌడరు, మనకి గరం మసాలా ఉంటుంది కదా అది, చెక్క మొగ్గ లవంగం దంచిన పౌడరు, అవన్నీ పక్కన పెట్టాను అనమాట. కొంచెమే. మీరు ఎక్కువ వేసుకుంటే స్పైసీనెస్ ఎక్కువైపోతుంది. మీరు తిరగలితే వేసుకోవచ్చు, కానీ పిల్లలు తినలేరు కదా మా పిల్లలు, అందుకని చెప్పేసి తక్కువ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా పక్కన పెట్టాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ధనియా పౌడరు, కొంచెం జీలకర్ర, గరం మసాలా, తర్వాత వచ్చేసి చెక్క మొగ్గ లవంగాలు అవన్నీ దంచేసి ఒక పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అదొక టేబుల్ స్పూను.
ఇప్పుడు లాస్ట్లో నేను ఆలు వేస్తున్నానండి. ఆలు తొందరగా మగ్గుతుంది కదా, మళ్ళీ దమ్ము కూడా పెడతాం కదా, సో అందుకని చెప్పేసి లాస్ట్లో వేసానమాట. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఈ దమ్ బిర్యానీ అయితే మాత్రం నేను వీడియోస్లో చూసేదానికన్నా ఓన్గా ఎక్కువ వచ్చిందనమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఏదో లోపం రావడం, ఏదో చేంజ్ చేయడం. అప్పట్లో నేను బ్లౌజులు అనేవి ఎక్కువ కుట్టేదాన్ని, వీడియోస్ తక్కువ కదా, నాకు ఈ వంటల దగ్గర టైం ఉండేదన్నమాట. వీడియోస్ కూడా ఎక్కువ పెట్టేదాన్ని కాదేమో, రోజుకొకటి ఏమో గుర్తులేదు, కానీ చేయగా నాకు వచ్చేసిందండి. చేయగా కొంచెం కొంచెం నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. సో ఫైనల్గా అయితే చాలా బాగా వస్తుంది. వెజ్ బిర్యానీ ఒకటి, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ, కాజు కర్రీ ఒకటి, అవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయిలేండి. అవన్నీ కూడా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా తప్ప ఇంకా ఏమీ రావు నాకు. మీకు కూడా తెలుసు, బాగా నా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా. పెద్దగా ఏమీ ఎక్స్పర్ట్లు ఏం కాదు, కానీ వచ్చిన వాటికి మాత్రం చెప్తాను వచ్చని, అవి ట్రై చేయండి, మీకు కూడా బాగా వస్తాయి. తర్వాత ఉప్పు వేసానండి, తర్వాత పసుపు. నేను కలర్ వేయలేదు ఈసారి, అంటే దమ్ పెట్టే ముందు పసుపుని నీళ్ళలో కలిపేసి వేసాను. మన వాళ్ళే చెప్పారు కలర్ రావాలంటే పసుపు నీళ్ళు వేయక్క వచ్చేస్తాయండి. నిజంగానే వచ్చేసింది కలరు, అది బాగా పనిచేసింది. ఇదివరకు కలరే వేసేదాన్ని కలర్ రావడానికి. నెయ్యి ఎక్కువ వేసుకోవాలండి, ఇప్పుడు కాదు, దమ్ పెట్టేటప్పుడు నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కడాయి నేను ఒకప్పుడు మా వారికి ఏదో కూపన్స్ వస్తే కడాయి కొన్నాను అనమాట. ఈ కడాయి బిర్యానీ చాలా బాగుంటుంది, కానీ నాన్ స్టిక్ ఇది, అందుకనే చూసారు కదా కలర్ పోయింది. కావాలంటే ట్యాగ్ చేస్తాను తీసుకోండి. మొత్తానికి 3 వచ్చినాయి. బిర్యానీకి అయితే పర్ఫెక్ట్ అనమాట ఇది. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఎంత ఫ్రై అంటే డైరెక్ట్గా మనం ఇప్పుడు అన్నంలో పెట్టుకుని తినేయాలన్నమాట, అంతలా మగ్గిపోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అది నాకు చేసే కొద్దీ తెలిసిందనమాట. సో ఇది అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు నేను చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క మొగ్గ, లవంగాలు 2 వేసుకుని మిక్సీ పట్టానమాట. ఎక్కువ వేసుకోకూడదు. ఇది ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసేయాలి. ఇదంతా కూడా కలిసిపోయి మంచి ఫ్లేవర్ రావాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా, కొంచెం అది కూడా ఫ్రై అవ్వాలి. 1 టేబుల్ స్పూన్ మాత్రమే నేను కారం వేస్తున్నాను, 1.5 అలాగా, పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని. ఇంత కష్టపడి చేసి వాళ్ళు తినకపోతే బాధ అనిపిస్తుంది కదా. కారం ఎక్కువైందంటే తినరు. చూడడానికి ఇంత కలర్ఫుల్గా ఉంది కానీ కారం ఏం లేదండి, అసలు చాలా కమ్మగా ఉంది. నెయ్యి ఎక్కువ వేసాను, దానివల్ల ఏంటంటే కమ్మదనం వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే, నాకు ఉప్పు సరిపోదనిపించింది. తర్వాత కొంచెం ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. ఆ కాయగూరలన్నీ మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకుని అప్పుడు టేస్ట్ చూసుకోవాలి, అన్నీ మీకు నచ్చినట్టు వచ్చాయా లేదా అని. ఎంత బాగా కలిపేసుకుని అడుగంటేస్తుంది, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అడుగంటేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెం వాటర్ వేసేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు. ఆ ముక్కలు మునిగేంత వరకు, అంటే కొంచెం సగం ఉడుకుతుంది అనమాట. దమ్ పెట్టేటప్పుడు మాడిపోకుండా కూడా ఉంటుంది. ఈ మసాలా వేయటం వల్ల అడుగంటేస్తుందండి. పెరుగు వేయటాలు అవి ఏం లేదు, నేనేం పెరుగు అవి ఏం వేయను, అంతే, ఇంకెక్కువ వేయకూడదు. సో అప్పటిదాకా ఇది మరుగుతూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే పక్కన వాటర్ పెట్టేసుకుని దాంట్లో సరిపడా ఉప్పు వేసేసుకుని, ఇంకా మనం బిర్యానీకి ఏం వేసుకుంటాము, చెక్క మొగ్గ లవంగము అవన్నీ వేసేసి, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు, పక్కన ఉడకబెడుతున్నానండి. ఇప్పుడు అయిపోయింది కదా, ఆ రైస్ కూడా వేసాను పక్కన. 80% ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తానన్నమాట. గోబీ ఫ్రైకి పక్కన ఉడకపెట్టి ఉంచుకుంటున్నాను. ఇది చూడండి, ఇప్పుడు వేస్తాను చూడండి. ఇదంతా ఇలా తీసుకుని దీంట్లో అన్నీ నార్మల్గా మీరు బిర్యానీకి ఏం వేస్తారో అవన్నీ వేసేయాలి. ఉప్పు చూసుకోండి, 80% ఉడకాలండి, ఇంకా నాకు ఉడకలేదు. స్టవ్ ఆన్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ అయితే ఉన్నాయి. ఎక్కువ వాటర్ ఉండకూడదు అనమాట, ఆకుకూరలు అవి మనకు కనిపించాలి, పైకి మునిగిపోకూడదు. అంత వాటర్ ఉండగా మీరు దమ్ పెట్టేసేయండి. అసలు లాస్ట్ కార్తీక ఆదివారం అనుకుంటా, అందుకని టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. మొన్నటికన్నా చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది. మీరు చూస్తే మీకే అర్థమైపోయింది కదండి ఎంత పొడిగా ఎంత బాగా వచ్చిందో. సో ఇదంతా దీంట్లోకి పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి మీరు ఇదంతా దీంట్లోకి సిమ్లో పెట్టాను కింద, అంటే స్టవ్ ఫస్ట్ ఆఫ్ చేస్తాను. నాకు ఎంతైతే వాటర్ వరకు కావాలో అంత వాటర్ వరకు మరిగినాయి కదా, ఆఫ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసి సిమ్లో పెట్టాను. సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచాలండి,
ఇదంతా దమ్ పెట్టిన తర్వాత ఒకసారి తీసి అడుగంటిందా లేదా చెక్ చేయాలి. అసలు ఏమి లేదు వాటర్ అంటే దింపేసుకోవాలి. ఇదంతా కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. బియ్యం కూడా మంచి బియ్యం ఉండాలన్నమాట. పాత బియ్యం అయితేనే బాగుంటుంది, లేదంటే మీకు ఇంత పొడుగ్గా రాదు. ఎక్కువసేపు నానాలండి, 1 అవర్ కన్నా ఎక్కువ నానితేనే పొడుగ్గా అవుతాయి. ఇట్టే ఉడికిపోతాయి కూడా, ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు మనం. అయిపోయింది. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ వచ్చేసి పక్కన నేను గ్లాస్లో పసుపు నీళ్ళు వేసుకున్నాను. పసుపు నీళ్ళు వేసేసి కలర్ వస్తుంది అనమాట, బాగా వస్తుంది కలర్. ఆ తర్వాత నెయ్యి వేసుకోవాలి. నాకు ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ అమెజాన్లో బుక్ చేసి పెట్టుకున్నాను ఒకప్పుడు. అవి ఉన్నాయన్నమాట కొన్ని, అవి పైన జల్లుతాను. అవి లేకపోతే మనమే చేసేసుకోవచ్చు. అక్కడ డీప్ ఆయిల్ ఉంది కదా, ఆయిల్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇది నెయ్యి ఎక్కువ వేసాను, కమ్మగా ఉంటుందని అలాగే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవంతా కొంచెం స్ప్రెడ్ చేసేస్తానండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని దానిపైన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. అంతే. 10 నిమిషాలండి సిమ్లో, హైలో కాదు. హైలో పెడితే మీకు ఏంటంటే కింద కూర మాడిపోతుంది, పైనేమో ఆ 80% ఉడికింది, 100% ఉడకదు అనమాట. సో దీనిపైన కొంచెం బరువుది పెడతానండి. నా దగ్గర రోలు ఉంది, చిన్న రోలు. ఆ రోలు పైన పెట్టేస్తే మెల్లిగా దమ్ అవుతుంది. మీకు అర్థమైపోతుంది రెడీ అయిన తర్వాత. పక్క నుంచి కొంచెం లీక్ అవుతుంది అనమాట, ఆ స్మెల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఇది ఉడకపెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ గోబీలన్నీ కూడా కారం వేసేసాను. ఇదైతే నాకు ఏం నచ్చలేదు అంత ఇదిగా. బయట అయితే బాగానే ఉంటుంది కానీ నాకేదో అంటే కొంచెం నాకు మామూలుగానే గోబీ యావరేజ్గా నచ్చుతుందిలేండి. కొంచెం కలర్ వేసాను కానీ కలర్ ఏం అంటుకోలేదు. వాటర్లో కలిపి వేయాలి యాక్చువల్గా. నేను డైరెక్ట్గా వేసేసేసరికి అన్నీ కూడా కొంచెం తెలియని పనులు అనమాట. ఇది కార్న్ఫ్లోరు ఉన్నదంతా వేసేస్తున్నాను. తర్వాత శనగపిండి వేసాను. ఆ తర్వాత మైదా పిండి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, అంతే. ఇంకేం వేయలేదండి. కొంచెం వాటర్ వేసేసి కలిపేసాను. అయితే డీప్ ఫ్రై చేయడానికి టైం అయితే పట్టిందండి. అంటే 80% ఉడికిన తర్వాత తీసేస్తే ఇంకా కొంచెం క్రిస్పీగా అవ్వాలని చెప్తేనా మళ్ళీ కలిపి వేసాను అనమాట. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. నాకే నచ్చదంత ఇదిగా. నేను ఎక్కువగా మంచూరియా అంటే వెజ్ మంచూరియా తింటాను కానీ గోబీ మంచూరియా, గోబీ ఫ్రై అవన్నీ కూడా తక్కువ అనమాట. అంత ఇదిగా తినను. సో ఇవంతా బాగా కలిపేసుకుని, ఆ కలర్ ఒకటే తప్పు చేశాను, నీళ్ళలో కలిపి వేయాల్సింది. నేను డైరెక్ట్గా కారం ఉప్పు వేసినట్టు వేసేసరికి అది ఒక ముక్క మీద పడిపోయింది. ఆ కలర్ ఎందుకు వేసానంటే వేయకుండా ఉండాల్సిందేమో, రెస్టారెంట్ లుక్ వస్తుందని, అంతే, ఇంకేం లేదు. ఆ బిర్యానీలు అన్నీ మనం ఫీల్ అవ్వాలి కదా, రెస్టారెంట్లో తిన్నట్టు ఫీల్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా వాళ్ళు కొట్టేసుకున్నారు. ఈ ఆదివారం రోజు నాకు ఇదేనండి. అసలు ఏదైనా సరే వాయిస్ ఇవ్వాలంటే ఇద్దరు కొట్టేసుకుంటారు. ఇంకా ఆ టీవీ రిమోట్ దగ్గర మెయిన్ మీకు ఆ ఏడుపు సౌండ్ వినిపిస్తుందా, చిన్నోడిది ఏడుపు, ఇంకా డోర్ కొట్టేస్తారు. ఇంకా అన్న కొట్టాడు, తమ్ముడు కొట్టాడు అని ఇంకా అదే గోల ఆదివారం వచ్చిందంటే. నేను నైట్ టైంలో పడుకునే ముందు, పిల్లలు పడుకున్న తర్వాత ఇప్పటికీ వాయిస్ ఇస్తాను 10:30, 11 గంటలకి. ఏం చేస్తాం, పిల్లలు పెద్దగా ఎదిగే వరకు అంతే. అలా అని చెప్పేసి పిల్లలు పెద్దగా ఇవన్నీ చేసుకోవచ్చు కదా అనుకుంటానేమో, టైం మళ్ళీ రాదండి. ఇలాంటి డైలాగ్స్ నేను చాలానే విన్నాను బయట వాళ్ళ దగ్గర నుంచి. చిన్నగా ఉన్నప్పుడు, అంటే చిన్నోడు బాగా చిన్నగా ఉన్నప్పుడు టైలరింగ్ నేర్చుకునేదాన్ని కదా యూట్యూబ్లో చూసి. అంత అవసరమా, రెస్ట్ తీసుకోవచ్చు కదా, వాడితో పాటు పడుకోవచ్చు కదా అని. నాకు ఓపిక ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, టైం అనేది మళ్ళీ రాదు. నాకు టైం వాల్యూ బాగా తెలుసు, అది మెయిన్. ఇప్పుడున్న పట్టుదల తర్వాత రాదండి, ఇప్పుడున్న వయసు తర్వాత రాదు, ఇప్పుడున్న ఓపిక తర్వాత రాదు, ఇప్పుడున్న టైం తర్వాత రాదు. అవన్నీ తెలుసుకునే నాకు గంట అయినా పర్లేదు అని చెప్పేసి, అది కూడా పిల్లలు ఉన్నప్పుడు ఫోన్ చూసేదాన్ని కాదు. అందుకనే మా పిల్లలకి అసలు అసలు అలవాటు లేదు. ఫోన్ పట్టుకోరు, ఫోన్ చూడరు, చూస్తే టీవీ ఒకటే చూస్తారనమాట. నాకు తెలుసు, మనం చూసామనుకోండి పిల్లలు కూడా అదే అలవాటు అవుతుంది. మనం చూడడం మానేస్తే పిల్లలు చూడరు. అది ఎప్పుడు కొంచెం వయసు వచ్చే వరకు అనమాట. మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నామంటే వాళ్ళు మన దగ్గరికి రారు, అలాంటి వస్తువులు పట్టుకోకూడదని తెలుస్తుంది. ఇక్కడ పక్కన దమ్ పెట్టాను కదా, చిన్న ఫ్లేమ్ మీద పెట్టానమాట. అంటే చిన్న బర్నర్ మీద పెట్టేసరికి ఇది అయిపోయింది. లోపల ఉడికింది కానీ పైన క్రిస్పీగా అలా రాలేదు. సో ఫైనల్గా అయితే పర్లేదులేండి, గోబీని ఇష్టపడే వాళ్ళు తినొచ్చు. కానీ నా లాంటి వాళ్ళకి అంత ఇదిగా ఏముండదు. నేను బయట తిన్నా సరే ఒక 2 గంటలు ఎక్కువ తినను ఏదైనా ఫంక్షన్కి వెళ్తే. సో అందుకు నేను ఏం చెప్తున్నానంటే, మీతో ఏదో మాట్లాడుతున్నాను కదా, ఎప్పుడైనా సరే
మీరు యూట్యూబ్లో చూసే టైలరింగ్ నేర్చుకోవాలంటే ఒక బుక్, ఒక పేపర్ అవన్నీ చూసుకుని బయట వాళ్ళతోటి సంబంధమే లేదు. 10 చెప్తారు బయట వాళ్ళు, అది కాదు మీరేమనుకుంటున్నారో చూసుకోండి. టైం అనేది మళ్ళీ మళ్ళీ రాదండి, అదొక్కటి గుర్తుపెట్టుకుని ఏదైనా చెయ్యాలంటే చెయ్యండి. ఓకేనా? బయట వాళ్ళు ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, ఏమనుకుంటారు ఏంటో అవన్నీ వదిలేయండి. సో ఇవన్నీ వేసేసాను దీంట్లో, బాగా డీప్ ఫ్రై చేసేసాను. బాగా వచ్చిందిలేండి, మరీ పాడైపోయినట్టు ఏం లేదు. కానీ వీడియోస్ పెట్టండి, నేర్చుకోండి. రాదు అని మాట అనకండి, నేర్చుకోండి. రాదు అని మాట అంటే మాత్రం మీకు ఎప్పటికీ రాదు. ఏమి రానని కూడా స్టార్ట్ చేస్తున్నారు తెలుసండి. యూట్యూబ్ ఛానల్ కాదు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్. ఏ రీల్స్? మీషో నుంచి బుక్ చేసుకుని ఎంతమంది అయిపోయారంటే, నేను మీకు చెప్పిన దానికి ఈ రోజుకి ఎంతమంది పెడుతున్నారంటే, నిన్న మొన్న జాయిన్ అయ్యేవాళ్ళే. అది కూడా పైగా వీడియోస్ చూస్తాను కదా నేను, ఎవరైనా చూస్తే ఎప్పుడు స్టార్ట్ చేశాను చూస్తే ఏముండదు, మహా అంటే ఒక నెల అంతే. సో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీరు స్టార్ట్ చేసుకుంటే చక్కగా అన్నీ బాగుంటాయి. నెలకు కనీసం ఎటుపోయినా ఒక 2,000 అయితే వస్తాయండి. అంటే కొత్తగా స్టార్ట్ చేస్తారు కాబట్టి 2,000 వస్తాయి. అదే మీరు కొంచెం ఓల్డ్ అయ్యే కొద్దీ బాగానే వస్తాయి. అయిపోయిందండి ఇది కూడా. చూస్తున్నాను అనమాట, అడుగంటిందా ఏమైనా వాటర్ ఉన్నాయని. పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది. చూస్తే మీకు అర్థమైపోతుంది. మరి దీనికోసం నేను ఏమి ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇదంతా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నేను కొంచెం లేట్ అయితే మాత్రం కొట్టేసుకుంటారు మా వాళ్ళు, అందుకని వీడియోని ఇక్కడే క్లోజ్ చేస్తున్నాను. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా తీసేసి గిన్నెలో వేసాను. మళ్ళీ కొంచెం బాగాలేదంటే మళ్ళీ చేశాను అనమాట ఫ్రై, అప్పుడు బాగా వచ్చింది. ఇది కొంచెం పెద్ద స్టవ్ మీద పెడితే బాగా వస్తుంది. చూడండి, కొంచెం ఫాస్ట్గా పెట్టేస్తాను వీడియోని. బాగా కలర్ వచ్చే వరకు తీసుకుంటే సరిపోతుంది. బ్రౌన్ కలర్ రావాలన్నమాట. బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.